2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ వేగంతో ముందుకు వెళుతుందన్నారు. 2025లో సాధించిన విజయాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయన్నారు. 2026 సూపర్ డూపర్ హిట్ సంవత్సరంగా నిలబడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుని ప్రజలు ఆశించిన దానికన్నా కూడా మించి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్లో కూడా బుల్లెట్ ఇంజిన్తో ఇవాళ అత్యంత వేగంగా 2025 సంవత్సరం నడిచింది. 2026 సూపర్ డూపర్ హిట్ సంవత్సరంగా నిలబడొద్దని చెప్పి ఆశిస్తూ, మరి గత సంవత్సరానికి సంతోషంగా వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతూ ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఇవాళ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవాళ పెద్దలందరూ కూడా చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికి ఒక ఆదర్శం. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి పేదలకి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి ఆనాడు కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, అదేవిధంగా పెన్షన్లకి పథకానికి శ్రీకారం చుట్టడం కానీ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావడం కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే జరిగింది. అలాగే ఈనాడు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా వేగాన్ని పెంచి 1వ తారీఖే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. ఇప్పటికి 50,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల రూపేణ పేదవారికి 50,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళని తెలియజేస్తారు.